నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఆరాధనకు సహకారంగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. కొన్ని వచనాలు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు లేవీయులైన యేషువ, కర్మీయేలు, బానీ, షెబ్నాయు, సెబబ్యా, హోబియా, సెబన్యా, శతాయు అనువారు నిలవబడి, నిరంతరము మాకు దేవుడవై ఉన్న యెహోవాను స్తుతించులని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండు వాటన్నిటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ప్రియులారా, చదువుకున్న ఈ భాగంలో లేవీలందరూ నిలబడి, దేవుని ఎరిగిన వారందరూ నిలబడి ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువును ఘనపరుస్తున్నారు, ప్రభు నామాన్ని హెచ్చిస్తున్నారు. నిలవబడి నిరంతరము మీకు దేవుడవైన యెహోవాను స్తుతించుడి. ఒక పదం, మంచి పదం వాడారు అక్కడ. దేవుని ఎలాగూ స్తుతిస్తున్నారు? దేవుడు నిరంతరం ఉండేవాడు, ఒక కాలానికి పరిమితమైనవాడు కాదు, ఒక సంవత్సరానికి పరిమితమయ్యేవాడు కాదు. దేవుడు ఆయన నిరంతరము ఉన్నవాడు. ప్రకటన గ్రంథం కూడా చూస్తాం, అల్ఫా ఒమేగయు నీవే. మొదటివాడు దేవుడు, కడపటివాడు, జీవించువాడు, సజీవుడు. ఆ ప్రభును మనం ఆరాధించటానికి వచ్చాం. అయితే వాళ్ళు ఏమని ప్రభుని స్తుతిస్తున్నారంటే, నిరంతరము మాకు దేవుడవై ఉన్నావు. ఇంకో మాట కూడా చూస్తే వాళ్ళు అంటున్న మాట చూడండి, 5వ వచనంలోనే, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఎన్ని ఆశీర్వాదములకు కారకుడు దేవుడు చెప్పండి. సకల ఆశీర్వాదములకు కారకుడైనటువంటి దేవుడు ప్రభు. ఆయన ఆశీర్వాదానికి ఆశీర్వాదమునకు, సకల ఆశీర్వచములకు స్తోత్రారుడు, పూజనీయుడు, దేవుని గణపరచుట. ఆరాధన వర్తమానంలో 3 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి, ప్రభువును గణపరచటం. రెండవది, ప్రభు మనకి ఏం చేసినాడు. మూడవది, మనం దేవునికి ఏమి చెల్లించాలి. చాలాసార్లు ఆరాధనలో కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, అడిగి వేడుకుంటున్నాము తండ్రి అనకూడదు. ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలి? ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాం, ఇక ఆదివారం కూడా అడుగుతూనే ఉంటాం దేవుణ్ణి. ఈరోజు మనము దేవునికి చెల్లించవలసిన విషయాలు, ప్రభు నామాన్ని గణపరచడం, ప్రభువును గణపరచటం. ఆరాధన చక్కగా చేశారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కెరూబులు, సెరేబులు వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ఆరాధనలో ప్రాముఖ్యత ఏముందంటే దేవుని గణపరచటం, ప్రభు నామాన్ని కీర్తించటం, ప్రభువును కీర్తించటం. వ్యక్తులను గుర్తు చేసుకోకూడదు. ఆరాధనలో ప్రభువును మాత్రమే గుర్తు చేసుకోవాలి. మన హృదయం నిండా స్తుతులతో నింపబడాలి. అయితే వాళ్ళు దేవుని ఎలాగూ స్తుతిస్తున్నారంటే, ఒకటి, దేనిని బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు? దేవుడు నిరంతరము దేవుడై ఉన్నాడు. దేవుడు నిరంతరము దేవుడై ఉన్నాడు. రెండవది, ఆశీర్వదించినందుకు దేవుని స్తుతిస్తున్నారు. తర్వాత చూడండి 6వ వచనం, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండుదాని అంతటిని సముద్రములో ఉండుదాని అంతటిని సృజించి వాటిని కాపాడువాడు. మూడవ విషయం ఏంటంటే, దేవుడు సృష్టికర్త. 3 మాటలు గుర్తున్నాయా? ఒకటి, దేవుడు ఆయన దేవుడు నిరంతరం ఉండేవాడు. దేవుడు ఒకటి, ఆయన నిరంతరం ఉండేవాడు. రెండవది, ఆయన ఆశీర్వాదములకు కారకుడు, సకల ఆశీర్వచనములకు స్తోత్రారుడు. ఇక మూడో మాట మనం చూసాం,
అక్కడ దేవుడు సృష్టికర్త. ఆ మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట, శ్రేష్టమైన మాట చూడండి. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సమస్తమునకు ఆధారభూతుడు, ఈ సృష్టి అంతటికి ఆధారభూతుడు. భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాదులను, పశుపక్షాదులను, జలచరములను అన్నిటినీ కలగజేసిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకు చేసిన ఉపకారం ఏంది? దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత ఆయన అద్వితీయుడైన గొప్ప దేవుడు, అన్ని నామముల కంటే పైనామంగా ఎంచబడిన ఆ ప్రియ ప్రభు మనకు చేసిన ఉపకారం ఏంటి అని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూస్తాం. 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మనం దేవుని స్తుతించేటప్పుడు తండ్రి ద్వారా, కుమారుని ద్వారా తండ్రికి ఘనత రావాలి. ఆ విధంగా మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, నీ ప్రియ కుమారుని లోకానికి పంపిన, ఆయన కార్చిన రక్తధారలో నాకు పాపక్షమాపణ కలిగింది అని, కుమారుని రక్తధారలో మనకు విమోచన కలిగింది అనే మాటను గుర్తు చేసుకోవాలి. అందుకే కింది వచ్చిన భాగాల్లో మనం చూస్తే చూడండి, 7వ వచనంలో రాయబడిన మాట, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన మనలను ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఎలాగ అనుగ్రహించాడంటే, ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, కుమారుని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. యెరూషలేము వీధుల వెంట ఈడవబడ్డాడు. తలపైన ముండ్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి. ఆ ప్రియ ప్రభువుకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆరాధన వర్తమానం ఎంతవరకు తీసుకొస్తారంటే చనిపోయిన వరకు తీసుకొస్తారు. ఇక ఏది చెప్పరు, లాస్ట్లో తిరిగి లేచింది చెప్పరు. అప్పుడు ఆరాధన వర్తమానం అది పూర్తి కాదు, ఫుల్ఫిల్ కాదు. చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వది తిరిగి లేచి. ఆరాధన వర్తమానం కొరకై కొంతమంది ప్రార్థన చేస్తుంటారు లేచి వర్తమానం చదువుకున్నాక. ఇది ప్రార్థన కాదు, దేవునికి స్తుతించడమే కానీ ప్రారంభ ప్రార్థన తప్ప, ఎక్కడ ప్రార్థన రాకూడదు, ముగింపు ప్రార్థన తప్ప. మధ్యలో మళ్ళీ వాక్యం కోసం, ఆరాధన వర్తమానం కోసం ప్రార్థన చేయకూడదు. ఇది తెలుసుకోవాలి క్రమాలని మనం చెప్తున్నాం. ఇది వాక్యక్రమం. ఆరాధన సందేశం కొరకు ప్రార్థన చేయకూడదు. లేచి వెంటనే దేవుని మాటలు గుర్తు చేసుకోవాలి. 3 మాటలు గుర్తు చేసుకున్నాం. దేవుని ఆరాధించటానికి 3 కారణాలు మనం చూసాం. 1 చెప్పండి, దేవుడు నిరంతరము దేవుడై ఉన్నాడు. 2వది, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. ఇక 3వ మాట ఏం గుర్తు చేసుకున్నాం చెప్పండి, సృష్టికర్త. ఆ గొప్ప దేవుడు మన పాపముల కొరకై తన ప్రియ కుమారుని లోకాన్ని పంపాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృతించేడిగా తిరిగి లేచాడు. ఈ ఆరాధనలో మనం ప్రభువును గుర్తు చేసుకోవాలి. ఆయన మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వెనక పాపాలన్నీ మనం ముందు వేసుకొని కూర్చోకూడదు. ఆరాధనలో ప్రభా ఒకప్పుడు ఇట్టోటోని అట్టోటోని ఇవల్ల కాదు గుర్తు చేసుకోవాల్సింది. ప్రభు ఎంత గొప్పవాడో ప్రభుకు మనమేం చెల్లిస్తున్నో చెప్పాలి. పుట్టినప్పటి నుండి పాపాలన్నీ గుర్తు చేసుకుంటారు ఆరాధనలో, అది తప్పు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఆ మాటలు చెప్పండి.
ప్రభువా, నేను ఎరగనప్పుడు నేను దూరస్తుడను, అన్యాయస్తుడను, అక్రమస్తుడను. నీ ప్రియకుమారుని ద్వారా నాకు గొప్ప రక్షణనిచ్చిన ప్రభు అని ప్రభుని గణపరచడం ఎంతైనా మంచిది. కనుక ఆరాధన క్రమములో ఈ 3 విషయాలను బట్టి ప్రభుని ఆరాధించాలి. ఒకటి, దేవుడు నిరంతరము మనకు దేవుడై ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలం. ఎఫెసీ పత్రికలో ఆ మాటలు, పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటలు చూడవచ్చు. ఆ మాట చదవండి, ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి మాట 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. నిజంగా ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, ఇప్పుడు దేవుని ప్రజలమైపోయినా. ప్రభుకు స్తోత్రం. దేవుని ఎరిగిన బిడ్డలుగా మనమున్నాం. అయితే దేవుడు ఇన్ని మేలు చేశాడు. మన హృదయం నిండా స్తుతులతో నింపబడాలి, మన మనస్సు నిండా స్తుతులతో నింపబడాలి. దేవుడు చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ మనసులో ఏకాగ్రత కలిగి ఉండాలి. ఆరాధనలో ప్రభుని ఆరాధించే సమయంలో ఏకాగ్రత కలిగి ఆయన చేసిన మేలులన్నింటినీ తలపోసుకుంటూ దేవునిని స్తుతిస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించునుగాక. ఒక పల్లవి పాడుకున్న తర్వాత మనం సహోదరులు స్తోత్రాలు చెల్లిస్తారు.